ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ప్రార్థన. కృపామయుడా నీకు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా నీ వాక్కుని విని ప్రభా మేము ఆదరించబడగలిగే శక్తి నందుకొనగలిగే కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దామా? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. ఈ మాట ఈ ఉదయకాల సమయాన నీ జీవితంలో నీ కుటుంబంలో నీరు కట్టి ఫలించును గాక. ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట ధర్మశాస్త్ర గ్రంథంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నటువంటి వారి భక్తి కలిగిన జీవితాల్లో అరణ్య మార్గంలో అరణ్యపు త్రోవలో వారు నడిపింపబడుతున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిపించి ఆ స్థలంలో 2 రాతి పలకల మీద ఒక 10 ఆజ్ఞలు అనేవి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. మోషేకి అప్పగించి మోషేను వాటిని ఇశ్రాయేలు ప్రజలకు బోధించుము అని సెలవిచ్చాడు. అందులో ఉన్న ఒక మాట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు 2 ఆజ్ఞలు 2 నిబంధనలు ఏర్పరిచి ఉన్నాడు. అందులో ఒకటిది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. ఏ ప్రేమతో ప్రేమించాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను ప్రేమించుచున్న ప్రేమ స్వార్థపూరితమైనది కాదు. నిన్ను ప్రేమించుచున్న ప్రేమ మాయతో మోసముతో నింపబడినది కాదు. నిన్ను ప్రేమించుచున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. మరి ఈ రోజున అటువంటి దైవికమైన ప్రేమ కలిగిన నీవు కూడా, ఓహొక మించిన ప్రేమ కలిగిన నీవు కూడా, లేకపోతే సరిహద్దులు లేనిటువంటి ప్రేమను అనుభవించుచున్న నీవు కూడా ఇతరులను ప్రేమించుచున్నప్పుడు, కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించుచున్నప్పుడు, రక్త సంబంధికులను ప్రేమించుచున్నప్పుడు కూడా ఆ దైవికమైన ప్రేమ అనేది వారిపై నువ్వు చూపగలగా. నేటి దినాల్లో చాలా మందిలో దైవికమైన ప్రేమ కనబడటలేదు. లోక సంబంధమైన స్వార్థపూరితమైనది, లేక హెచ్చించుకునేది, లేకపోతే లైంగికమైనటువంటి ప్రేమలు కనబడుతూ ఉన్నాయి. నా దేవుడు సెలవిచ్చుచున్న మాట ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు ఏ రీతిగా శక్తిని దయచేస్తున్నాడు, ఆయన నీకు ఏ రీతిగా తోడైండి నడిపించుచున్నాడు, ఆ రీతిగా నీలో ఉన్న ఆయన ప్రేమను ఇతరులకు పంచాలి అన్నాడు. వారిని మాట్లాడుటలో నువ్వు ప్రేమ చూపాలి, వారితో మాట్లాడుటలో ప్రేమ చూపాలి, పలకరించుటలో ప్రేమ చూపాలి, వారి కొరకు ప్రార్థించుటలో ప్రేమ చూపాలి, దేవుని వాక్యం వారికి బోధించుటలో చెప్పుటలో నువ్వు వారికి ప్రేమ చూపాలి. ఈ ప్రేమ అనేది నువ్వు కలిగి నడిపించబడితే నా దేవుని కృప ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, హెచ్చింపబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒక్కమారి నువ్వు ఆలోచించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు సెలవిస్తున్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. యేసయ్య నిన్ను ప్రేమించుచున్న రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమించుచున్న రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దర్శింపబడుతున్నటువంటి రీతిగా ఆయన నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించగలిగితే ఆయన యొద్ద మోకరిల్లు, ఆయన వైపు చూడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా ఈ మాటల ద్వారా మేమందరము ఆదరింపబడుటకు సహాయం చేయండి. తోడై ఉండండి. నీ కన్ను దృష్టి మాపై నుంచండి. వినిన మాట మాలు నీరు కట్టి ఫలింపు చేయండి, బలపరచండి, శక్తిని దయచేయమని, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీకును మీ ఇంటి వారికి సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.